రైతులకు యూరియా అందించడంలో రేవంత్ సర్కారు మరోసారి విఫలమైంది. యూరియా కోసం నిజామాబాద్ జిల్లా రైతులు రోడ్డెక్కడం ఉద్రిక్తతకు దారితీసింది. సిరికొండల మండల కేంద్రం తెలంగాణ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి అన్నదాతలు మహాధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ రూరల్ ఇన్ఛార్జి బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో రైతులతో కలిసి మాజీ మంత్రి వేముల పాల్గొన్నారు. యూరియా యాప్తో రైతులు పడుతున్నటువంటి గోసను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టారు. ఇటు నిజామాబాద్ జిల్లా రైతులు రోడ్డెక్కరు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి అంశం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, మొత్తానికి ఏదైతే యూరియాకి సంబంధించి యాప్కి సంబంధించి రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. రైతులకు మద్దతుగా అటు మాజీ మంత్రి వేముల కూడా పాల్గొన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గత వారం 10 రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యూరియా సరఫరా చేయాలి, సరిపడినంత యూరియాని రైతులకు అందించాలని డిమాండ్ చేస్తూ రైతాంగం కదం తొక్కింది. హైవేల దిగ్బంధం, ఎంఆర్ఓ ఆఫీసుల మీద నిరసన, సహకార సంఘాలకు సంబంధించిన సొసైటీల ముందు తాళాలు వేసి అధికారం నిర్బంధిస్తున్నారు. ఇవాళ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో అటు బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇటు కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో, అదేవిధంగా పాల్గొండ నియోజకవర్గ సమీపంలో వేర్పూర్ ఎక్స్రోడ్ వద్ద ప్రశాంత్ రెడ్డి దాదాపు 20 నుంచి 23 గ్రామాలకు సంబంధించిన రైతులతో కలిసి టీఆర్ఎస్ ఇవాళ హైవే దిగ్బంధం చేశారు. ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా యాప్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియాను అందించాలని, అదేవిధంగా జీలుగు, బీజ్ ఎరువులు, విత్తనాల ధరలు తగ్గించాలని, ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి 4 బస్తాల యూరియాను అందించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇవల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానం పట్ల రైతాంగం పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతుంది. ఇవల్ల ఇక్కడి ప్రాంతం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మపురి అరవింద్ కేంద్రాన్ని ఒప్పించడంలో, యూరియాను తీసుకురావడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యాడు. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా పూర్తి స్థాయిలో విఫలమైంది. రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా అగమ్యగోచరమైన పరిస్థితి రైతు చవి చూస్తుంటే ఇవాళ పాలకులు కనీసం పట్టించుకోవడం లేదంటూ రైతులతో కలిసి కదం తొక్కింది వల్ల బీఆర్ఎస్ నాయకత్వం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మొదటి నుంచిగా రైతులకు యూరియాను సరఫరా చేయాలి, సరిపడినంత యూరియాను అందించాలని డిమాండ్ చేస్తుంది. ఎక్కడికక్కడ రైతులతో కలిసి ఉద్యమం చేస్తుంది. ఈ నేపథ్యంలో స్టాకు పెంచుతామంటున్నారు, యాపుల్లో యూరియా పెడుతున్నామంటున్నారు. ఇవాళ బుక్ చేసుకున్నటువంటి యూరియా యాప్లో కనబడుతుంది కానీ ఇటు గోదాములలో, అదేవిధంగా ఇటు సహకార సంఘాలలో యూరియా కనబడకపోవడంతో రైతులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఒక లోడు యూరియా బస్తా వస్తే దాదాపు ఆ 30 నుంచి 32 గ్రామాలకు ఒకేసారి ఎట్లా సరిపోతుంది? ఒక రైతుకు కనీసం ఎకరానికి 4 బస్తాలు అయితే సరిపోతుంది. ఈ నేపథ్యంలో 4 బస్తాలు సరిపడినంత యూరియాను అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో ఇవాళ బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మహాధర్నకు అపూర్వ స్పందన లభించింది. రైతులు ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎలాంటి బాధరబంది లేకుండా, ఇబ్బంది లేకుండా కేవలం ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తే పొలాల దగ్గర తీసుకొచ్చి యూరియాని వదిలిపెట్టిన సందర్భం వాళ్ళ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని రైతులు స్వయాన ఇవాళ బీఆర్ఎస్ కేంద్రంలో వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆవేదన వెళ్ళగక్కిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం ఎలాంటి షరతులు లేకుండా యూరియాను అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. సరిపడినంత యూరియా ఒకేసారి అందించాలి, 4 బస్తాలు ఎకరానికి అందించాలి. జీలుగు, అదేవిధంగా బీజ్ ధరలు పెరిగాయి, దాన్ని కట్టడి చేయాలి అని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ అంశం పైన గత కొద్ది రోజుల నుంచి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులకు ఫోన్ చేసిన స్పందన లేదు, కలెక్టర్ స్పందించడం లేదని వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు దిగవచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ ను పంపడం జరిగింది. కిరణ్ కుమార్
అనేక సార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ రాలేదని, కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు ధర్నా విరమించే ప్రసక్తి లేదని బీచ్ నుంచి కూర్చుంది వేల్పూర్ నియోజకవర్గం వేల్పూర్ లో ఉన్నటువంటి ఎక్స్ట్రోడ్ వద్ద. ఈ నేపథ్యంలో కలెక్టర్ తో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాను విరమించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ఒకటే చెప్తున్నది రైతాంగం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఏ రోజు కూడా చూడలేము. రేవంత్ రెడ్డి యాప్ను తీసుకొచ్చి వాళ్ళ తిప్పలకు గురి చేస్తున్నాడు, ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అని ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం యాప్ విధానం తీసుకొచ్చి దాదాపుగా ఈ రెండోసారి ఈ అనేక సమస్యలు ఉన్నాయని గతంలో అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ శ్రేణులు ఏమనెత్తారు. ఇవాళ సమస్య ఉంటే రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ముందు ఉంటుంది. యాప్ విధానం పూర్తిగా రైతులకు అవగాహన ఉండదు. డబ్బా ఫోన్లు మాత్రమే రైతుల దగ్గర ఉంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు, సాఫ్ట్వేర్ ఫోన్లు, ఐఫోన్ లాంటి ఫోన్లు రైతులకు వాడడం తెలియదు. కాబట్టి యాప్ కేవలం ఆండ్రాయిడ్ ఫోన్ కే పరిమితం చేసి ఐఫోన్ లో చైతన్యవంతమైన రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో రాకపోవడం కూడా స్పష్టంగా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా పెద్ద రైతులకు కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ఎకరానికి ఒకే బస్సు ఇవ్వడం వల్ల ఎందుకు సరిపోదని రైతులు విచిత్రమైన సమస్యలతో ఇవాళ బాధపడుతుంటే కనీసం ఇవాళ ప్రభుత్వం దాన్ని రెక్టిఫై చేసి సమస్యను సునాయాసంగా పరిష్కరించడంలో ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం టోటల్ గా విఫలమైంది. ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా క్షేత్రస్థాయిలో కనబడతలేడు. రైతుల సమస్యలు వినే పరిస్థితి లేదు. ఇవాళ రైతుల దగ్గరికి వస్తే రైతులు నిలదీస్తారు, తరిమి కొడతారనే భయంతో ఇవాళ బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం ఇవాళ పూర్తి స్థాయిలో రైతులతో ఉండి యూరియా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తుంది. బీఆర్ఎస్ నాయకత్వం ఇవాళ రైతులకు ఆసరగా నిలిచి సమస్యను పరిష్కరించేంత వరకు పోరుబాట పట్టింది. మళ్ళీ బీఆర్ఎస్ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో రైతులతో కలిసి కథం తొక్కి ప్రభుత్వం మెడలు వంచేంత వరకు, రైతులకు సరిపడా యూరియా ఇచ్చేంత వరకు పోరాటం వీడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ నాయకత్వం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలుసుకునే సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సురేష్. థ్యాంక్ యూ రవీందర్. రైట్గా టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, అధికార నిర్లక్ష్యంతో నీటి కటకట మొదలైంది. సిద్దిపేట జిల్లాలో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు. ఎల్లారెడ్డిపేట గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కాలనీ వాసులంతా గ్రామ పంచాయతీని ముట్టడించారు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహన చేశారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి ఊరూరా తాగునీరు అందించిన మిషన్ భగీరథ పథకాన్ని నిర్వీర్యం చేసింది రేవంత్ సర్కారు. ఫలితంగా మంచి నీటి సరఫరా కొద్ది రోజులుగా ఆగిపోయింది. మిషన్ భగీరథ నీటి సరఫరాను గతంలో మాదిరిగానే యథావిధిగా పునరుద్ధరించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైట్, సిద్దిపేట జిల్లాలో తాగునీటి సమస్య ఎదురవుతుంది. ప్రధానంగా ఖాళీ బిందెలతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు అక్కడ మహిళలు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, మొత్తానికి ఏదైతే నాడు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలే, ఖాళీ బిందెలతోటి కానీ తాగునీటి సమస్య ఎదుర్కోలే, మళ్ళీ పునరావృతం అయ్యానుకోవాలా నాటి రోజులు? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యంతో నీటి కటకట మొదలైంది. సిద్దిపేట జిల్లాలో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీ బిందెలతో ప్రజలు, మహిళలు రోడ్డెక్కారు. ఎల్లారెడ్డిపేట గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ కాలనీవాసులంతా గ్రామ పంచాయతీని ముట్టడించారు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి ఊరూరా తాగునీరు అందించిన మిషన్ భగీరథ పథకాన్ని నిర్వీర్యం చేసింది రేవంత్ సర్కారు. ఫలితంగా మంచినీటి సరఫరా కొద్ది రోజులుగా ఆగిపోయింది. మిషన్ భగీరథ నీటి సరఫరాను గతంలో మాదిరిగానే యథావిధిగా పునరుద్ధరించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రైట్, ఇక టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. ఫీజు బకాయిలు విడుదల చేయడంతో పాటు పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్ బాబుతో పాటు విద్యార్థి నాయకులను పోలీసులు సూర్యాపేట పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్వీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు శోభన్ బాబు. కేసులకు అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు శోభన్ బాబు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలో బీఆర్ఎస్వీ నాయకులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్వీ నాయకుడు రాజును ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. విద్యార్థుల హక్కుల కోసం గొంతెత్తిన బీఆర్ఎస్వీ నాయకుల అరెస్టు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. ఇప్పటికైనా అక్రమ నిర్బంధాలు, తప్పుడు కేసులు పెట్టడాన్ని మానుకుని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. రైట్, ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ఫీజు బకాయిలకు విడుదలకు సంబంధించి మొత్తానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్వీ బంధు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, నిర్బంధిస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. మహేష్, చెప్పండి. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్పీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నిరసనకు పిలిపించిన నేపథ్యంలో బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తో పాటు ఇతర నేతలందరినీ కూడా ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వారిని బయటకు వెళ్లకుండా నిర్బంధించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని వచ్చినప్పటి నుంచి కూడా ఈ బకాయిలు చెల్లించట్లేదు. దీంతో విద్యార్థులు దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు ఉన్నత చదువులకు వెళ్లేందుకు ఈ కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ నాయకులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి పోలీసులను కూడా తరలించిన పరిష్కరిస్తోంది. ఇక ఆ కొత్త ప్రభుత్వం జీవో నెంబర్ 8-9 తీసుకొచ్చింది. దీంతో పూర్తిగా విద్యార్థులకు సంబంధించి వ్యతిరేకమైన జీవోగా వారు అభివర్ణిస్తారు. వెంటనే జీవో నెంబర్ 8-9ని రద్దు చేయాలి. అదే పాత పద్ధతిలోనే ఫీజు పథకాన్ని కొనసాగించాలని కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ బకాయిలు ఇవ్వలేదు. దాదాపు 10,000 కోట్లకు పైగా ఈ బకాయిలు పేరుకుపోయాయంటూ కూడా ఇటు విద్యార్థి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది అటు తల్లిదండ్రులకు సంబంధించి అదనపు భారం మోపేలా ఇటు జీవో నెంబర్ 8-9 ఉన్నదంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు విద్యార్థుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేసిన ఫీజు మొత్తాన్ని కూడా వారం రోజుల్లో కళాశాలకు చెల్లించకపోతే అటు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, అదేవిధంగా రికవరీ యాక్ట్ అమలు చేస్తామంటూ కూడా చెప్పడం ఇది పూర్తిగా నిరంకుశ చర్య అని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు బ్యాంకింగ్ కావచ్చు, సాంకేతిక సమస్యలు, సర్వర్ లోపాలు, సమాచార లోపం ఇతర కారణాలతో ఆలస్యం జరిగితే విద్యార్థులను బాధ్యులను చేయడం ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని దీన్ని వెనక్కి తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న 2.5 లక్షల యథాతంగా ఆదాయ పరిమితిని యథావిధంగా కొనసాగించడం వల్ల వేలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ పథకం నుంచి బయటపడే ప్రమాదం ఉంటుంది. దీన్ని కనీసం 5 లక్షలకు పెంచాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రభుత్వం తన బాధ్యతలను పూర్తిగా విద్యార్థులపైకి నెట్టివేసి ఫీజుల చెల్లింపును విద్యార్థుల ద్వారానే జరపాలని నిర్ణయించడం వల్ల కళాశాలల్లో అనవసరమైన అటు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కూడా ఇటు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఫీజులు చెల్లించలేదనే పేరుతో విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడం, వేదికలకు గురి చేయడం, అదేవిధంగా సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందంటూ కూడా టీఆర్ఎస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దరఖాస్తు తేదీల ఆధారంగా విడతల వారిగా 75 రోజుల్లోపు నిధులు విడుదల చేస్తారనడం విద్యార్థుల సమస్యలు మరింత కొంత ఇబ్బందులకు గురి చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏడాది పొడవునా కూడా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగించడం ద్వారా అటు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను మరింత ఆలస్యం చేసే అవకాశం ఉందని కూడా స్పష్టంగా అర్థమవుతున్నట్టు కూడా వారు ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యాశాఖను
తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 2 సంవత్సరాలుగా కూడా అటు ఆ శాఖపై కనీస సమీక్ష లేదు. విద్యార్థులను రోడ్లెక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా వారి సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మహేష్, ముఖ్యంగా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 1000 కోట్ల బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి యాజమాన్యాలకు ఇప్పటివరకు చెల్లించలేని పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇప్పుడు కొత్త నిబంధన తీసుకొచ్చి నేరుగా విద్యార్థుల అకౌంట్లోకి మేము ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాం, ఆ తర్వాత వాళ్ళు యాజమాన్యానికి చెల్లించాలంటున్నారు. అంటే వీరికి చెల్లించకపోతే ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే ఎవరు ఇస్తారు, అసలు ఒకవేళ రాకపోతే ఏంది పరిస్థితి, వాళ్ళే చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితికి వస్తుంది కదా. ఏంటి అవన్నీ, ఇలాంటి నిబంధనలు దేనికోసం అనుకోవాలి ఇవన్నీ? కొత్తగా చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ పథకము ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్న అనుమానాలు కూడా ఇటు విద్యార్థి సంఘాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఎందుకంటే కాలేజీలకు పాత పద్ధతిలోనే అటు చెల్లించడం ద్వారా విద్యార్థులకు అటు ఇబ్బందులు కూడా తలెత్తాయి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఎప్పుడు ఈ పథకం సంబంధించి ఎప్పుడు కూడా ఆపలేదు. ఎప్పటికప్పుడు కూడా అటు విడతల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించారు. చెప్పాలంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర ఈ పథకాన్ని తీసుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కూడా ఆ పథకాన్ని కంటిన్యూ చేసింది. ఇటు లక్షలాది మంది విద్యార్థులకు బెనిఫిట్ కలిగించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి చెల్లింపులు ఆగిపోయాయి. అసలు 1 రూపాయి కూడా వారికి చెల్లించలేదు. ఈ నేపథ్యంలోనే కాలేజీ యాజమాన్యాలు కూడా ఒకరోజు తమ స్ట్రైక్ నిరోధిక బంద్ కూడా నిర్వహించాయి. కనీసం వారికి 1200 కోట్లకు సంబంధించి టోకెన్ అమౌంట్ ఇస్తామని చెప్పారు. కానీ కేవలము 300 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు పిలుపుతున్నారు. మిగతా విడతల వారిగా బకాయిలు ఇస్తామని చెప్పారు. కానీ వారి మీద విజిలెన్స్ దాడులు నిర్వహించి వారిని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ఇక విద్యార్థుల పోరాటం కావచ్చు, ఇటు బీసీ సంఘాల పోరాటం కావచ్చు, ఇవన్నీ నేపథ్యంలో ఇటు ఈ నెల జీవో నెంబర్ 7 తెచ్చింది. జీవో నెంబర్ 7 పై కూడా అటు పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు బీసీ సంఘాలు కూడా నిరసన తెలిపాయి. జీవో 7 కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. అయితే మళ్ళీ జీవో 8, 9 జీవో 7 రద్దు చేసి జీవో 8, 9 తీసుకొచ్చింది. కానీ అవన్నీ కూడా ఎన్ని జీవోలు తెచ్చినా కానీ ఇటు విద్యార్థులు ఇబ్బందులకు గురి చేసే జీవోలు తప్పించి స్పష్టమైన విధానం ప్రభుత్వానికి లేదంటూ కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, అటు బీఆర్ఎస్ నేతలు కానీ ఇటు బీసీ సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇటు పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. ఇలాంటి జీవోల వల్ల విద్యార్థులకు నష్టం తప్ప లాభం అయితే లేదంటూ కూడా వారు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఇక టాప్ 4 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణలో భాగంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ గందరగోళంగా మారింది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా ప్రతి ఓటర్కు సంబంధించినటువంటి సమాచారంతో ఒక జత ఎన్యూమరేషన్ ఫారాల ప్రచురణను ఈ నెల 15 నుంచే ప్రారంభించాల్సి ఉంది. హైదరాబాద్లో దక్కని ఉర్దూతో పాటు హిందీ, గుజరాతీ, రాజస్థానీ, మరాఠీ, బెంగాలీ, కన్నడ, తమిళం వంటి భాషలు మాట్లాడే ఓటర్లు లక్షల సంఖ్యలో ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఓటర్లందరికీ పంపిణీ చేసే ఎన్యూమరేషన్ ఫారాలను కేవలం తెలుగులోనే ముద్రించాలని ఈసీ ఆదేశించింది. దీంతో తెలుగు రాని ఓటర్లు ఇక్కట్లకు గురవుతారని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బిఎల్ఓలు వివరించిన ఎన్యూమరేషన్ ఫారంలోని భాష అర్థం కాక తప్పుడు సమాచారాన్ని భర్తీ చేస్తే ఓటర్ల మ్యాపింగ్ సాఫ్ట్వేర్ తేడాలను గుర్తించి అనుమానిత ఓటర్ల జాబితాలో చేర్చే ప్రమాదం ఉంటుంది. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అయితే ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పుడు సమాచారంతో భర్తీ చేసిన వారిని గుర్తించి జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. విచారణకు హాజరై ఈసీ నిర్దేశించిన 13 రకాల ధృవీకరణ పత్రాలను రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ తేడా వచ్చినా అక్టోబర్ 1న ప్రచురించే జాబితాలో పేర్లు గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతుంది. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తానికి చెప్పండి, ఎస్ఐఆర్కి సంబంధించి ఫారాలకు సంబంధించి మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా తెలుగులోనే ఫారాలను ఇవ్వాలని చెప్పేసి ఈసీ ఆదేశాలను ఎలా చూస్తారు? ప్రధానంగా మిగతా పార్టీలు కావచ్చు, ఓటర్లు కూడా, మిగతా చాలా రకాల వ్యక్తులు ఉంటారు. హైదరాబాద్ మహానగరంలో చాలా భాషలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా, వాళ్ళకి అర్థం కాక ఎట్లా ఫామ్ ఫిల్అప్ చేస్తారనేది ప్రధానంగా ఇక్కడ ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్యూమరేషన్ ఫారాలు ఎస్ఐఆర్ కు సంబంధించినటువంటి అంశంలో ఈ నెల 25 నుంచి ప్రత్యేక రివిజన్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇందులో ప్రధానంగా ఎన్యూమరేషన్ ఫారాల ముద్రల్లో
తీవ్ర గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. తెలుగులో ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణకు సంబంధించినటువంటి అంశాల్లో ఈసీ కూడా తెలుగు రాని వారి కోసం ఆంగ్లంలో ఫారాలు ఇవ్వాలని కోరినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే భాష అర్థం కాక తప్పుడు సమాచారం ఇస్తే పూర్తిగా ఓట్లు కూడా గల్లేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వివిధ భాషలు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటారు. అయితే వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కూడా కనీసం తెలుగులోనే పూర్తి స్థాయిలో ఆ ఫారాలు ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆంగ్లంలో కూడా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో కనీసం దానిపైన పట్టించుకోవట్లేదు. దాదాపు 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఓటర్కు సంబంధించినటువంటి పాక్షిక సమాచారంతో పాటు ఒక జత ఎన్యూమరేషన్ ఫారాలు ప్రజలకు ఈ నెల 15 నుంచి ప్రారంభం కావాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో ఉర్దూతో పాటు హిందీ, గుజరాతీ, రాజస్థానీ, మరాఠీ, బెంగాలీ, కన్నడ, తమిళం వంటి భాషలు కూడా మాట్లాడే ఓటర్లు లక్ష సంఖ్యలో ఉన్నారు. అందులో రాష్ట్రాల్లో ఓటర్లందరికీ కూడా పంపిణీ చేసే ఎన్యూమరేషన్ ఫారాలు ఏకరూపంగా కేవలం తెలుగులో మాత్రమే ముద్రించాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో తెలుగు రాని వారికి సంబంధించి ఎట్లా ఉంటుందనే దానిపైన కూడా కనీసం అవగాహన లేకుండా ఎన్నికల సంఘం ఒంటెత్తు పోకర్లు పోతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాం. రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసుకున్నా కనీసం ఇప్పటికే చాలా మంది ఎంఐఎం అధినేత ఎంపీ అజుద్దీన్ ఓవైసీ తో పాటు మిగతా పార్టీల నేతలు కూడా ఈ అంశాన్ని జంట నగరాల పరిధిలో ఓటర్లకు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫారాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా వేరే ఈ విధంగా ఇవ్వాలంటూ కూడా కోరారు. కానీ ఇప్పటి వరకు దానిపైన ఎన్నికల సంఘం స్పందించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కేవలం తెలుగులోనే ఇస్తే మిగతా వారి పరిస్థితి ఏంటి అనే దానిపైన ఓట్లు కూడా చాలా వరకు గల్లంతయ్యేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. చాలా గందరగోళంగా ఎస్ఆర్ ప్రక్రియ అనేది కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వివిధ భాషల్లో కూడా ఫారాలు అందుబాటులో ఉంచితే తప్ప ఓట్లకు సంబంధించి జెన్యున్ గా ఉన్నటువంటి వాళ్ళు బయటపడేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపించట్లేదు. ప్రస్తుతం అయితే ఈ అంశంలో కొంత గందరగోళం అయితే నెలకొంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణలో భాగంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ గందరగోళంగా మారింది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా ప్రతి ఓటర్కు సంబంధించినటువంటి సమాచారంతో ఒక జత ఎన్యూమరేషన్ ఫారాల ప్రచురణను ఈ నెల 15 నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. హైదరాబాద్లో దక్కని, ఉర్దూతో పాటు హిందీ, గుజరాతీ, రాజస్థానీ, మరాఠీ, బెంగాలీ, కన్నడ, తమిళం వంటి భాషలు మాట్లాడే ఓటర్లు లక్షల సంఖ్యలో ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఓటర్లందరికీ పంపిణీ చేసే ఎన్యూమరేషన్ ఫారాలను కేవలం తెలుగులోనే ముద్రించాలని ఈసీ ఆదేశించింది. దీంతో తెలుగు రాని ఓటర్లు ఇక్కట్లకు గురవుతున్నారని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. BLOలు వివరించిన ఎన్యూమరేషన్ ఫారంలోని భాష అర్థం కాక తప్పుడు సమాచారాన్ని భర్తీ చేస్తే ఓటర్ల మ్యాపింగ్ సాఫ్ట్వేర్ తేడాలను గుర్తించి అనుమానిత ఓటర్ల జాబితాలో చేర్చే ప్రమాదం ఉంటుంది. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అయితే ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పుడు సమాచారంతో భర్తీ చేసిన వారిని గుర్తించి జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. విచారణకు హాజరై ఈసీ నిర్దేశించిన 13 రకాల ధృవీకరణ పత్రాలను రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ తేడా వచ్చినా అక్టోబర్ 1న ప్రచురించే జాబితాలో పేర్లు గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇవి ఇవాల్టి టాప్ 4 న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.